జగములనేలే పరిపాలకా, జగదిక్కు నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడత నిరతము ప్రేమ గీతము. జగములనేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడత నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. సర్వప్రపంచ సృష్టికర్త, సర్వోన్నతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నా తోడు మన తోడున్న సర్వలోక సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి మన రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు ద్వారా ఘనత మహిమ ప్రభావము అనుక్షణము కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, అత్యంత క్షేమాభివృద్ధితో నింపబడిన మంచి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ. గడిచిన కాలమంతా సురక్షితముగా, శుభముగా, సుఖముగా జీవమగల దేవాది దేవుని కుడి చేతుల ద్వారా మమ్మల్ని పట్టుకొని ఆ కౌగలిలో మమ్మల్ని సేద తీర్చి ఆశీర్వదించి ఆనందమిచ్చి నడిపిస్తున్న కన్న తండ్రికి మహిమ 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 కలుగునుగాక. అత్యంత క్షేమాభివృద్ధిలో నింపబడిన ఈ దీవెన పరిశుద్ధమైన ఉదయకాల ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ సర్వప్రపంచ సృష్టికర్త నా కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవుని పరిశుద్ధ నామములో నేను మనసారా దీవిస్తున్నాను. మీకు శుభమే సుఖమే కలుగునుగాక. ప్రేమామయుడైన దేవాది దేవుడు ప్రేమతో ఈ శ్రేష్టమైన ప్రతిదిన దీవెన ప్రార్థనలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రార్థన, ఈ జీవవచనము, ఈ పరిశుద్ధమైన చిన్న ఆరాధన మీకు దీవనగరముగా మారుతున్నదని నాకు తెలియపరుస్తుండగా నేను ఎంతగానే ఆనందిస్తున్నాను. ప్రియులారా, మీ ద్వారా కూడా ఈ జీవవచనము, ఈ జీవాశిష్యులు అనేకులకి అతి వేగము విస్తరింపబడునుగా. కానీ నా ప్రార్థన, ఈ దినము జీవవచనము శ్రద్ధగా వింటామా? ప్రతి దినము జీవవచనము ద్వారా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నారు, బలపరుస్తున్నారు, భయము తీసి పారేస్తున్నారు. దేనిని బట్టి చింతపడకుండా శ్రేష్ఠ ఆనందములలో దేవుడు నడిపిస్తున్నారు. కనుక ఈ దినము శ్రద్ధగా జీవవచనం వినాలని మనవి చేసుకున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడైయుంటును. నదిలలోబడి వెళ్ళినప్పుడు అది మీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాచవు. ఎంత శ్రేష్టమైన జీవవచనము, జీవాశిష్యులు
జీవపు ధైర్యము దేవాది దేవుడు మనకు కలిగ చేసుకున్నారు. ఈ దినము దేవుని అతి ప్రియమైన బిడలారా, నా ప్రియమైన సోదరి సోదరులారా, జలముల లోపడి వెళ్ళవలసినది వచ్చినా భయపడవలసిన అవసరమే లేదు. అగ్గి జ్వాలలు మధ్యములో వెళ్ళవలసిన వచ్చినా భయపడవలసిన అవసరమే లేదు. జలమును సృజించి మనకు దాహం తీర్చే దేవుడవు మనలోనే మనతోడున్నారు. అగ్గి ద్వారా మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడవు మనతోనే ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పొంగు పొర్లుచున్న నది దాటాలని అనుకున్నప్పుడు ఆ పొర్లుచున్న జలము మన మీద రాకుండా దాని మధ్యలో మనకు దారి చూపించిన శ్రేష్ఠ దారి సిద్ధము చేసి మమ్మల్ని నడిపించిన జీవము గల దేవుడు నాతోడు మనతోడు ఉన్నారు. కనుక ధైర్యముగా ముందుకు వెళ్దాం. సర్వ ప్రపంచ సృష్టికర్త మనతోడు ఉండగా, మనలో ఉండగా, ఆత్మస్వరూపుడుగా ఉండగా, సత్యస్వరూపుడుగా ఉండగా, మహిమ స్వరూపుడుగా ఉండగా, మరణ పునరుత్థానుడు క్రీస్తులా ఉండగా, క్రీస్తుగా ఉండగా మన ఎందుకు భయపడాలి? అది ధైర్యముగా ముందుకు వెళ్దాం. దేవాదేవుడు మనతోడు ఉన్నారు కనుక జీవము గల దేవునిలో ఉన్న మంచి దీవెనలన్నీ మనతోడు ఉంటారు. మన హృదయ కోరికలన్నీ జీవము గల దేవుడు సఫలము చేసి నడిపిస్తాడు. శుభమే జరుగుతాయి, సుఖమే జరుగుతాయి, మంచిదే జరుగుతాయి, కీడేమి జరుగుడు. సమస్తము మేలే, సమస్తము మేలే, సమస్తము మేలే. ప్రార్థన చేద్దామా? మంచి దినము కదా, మంచి మనసుతో తల ఉంచండి. మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్ఠ జీవవచనము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. జలముల లోబడి వెళ్ళినా తండ్రి నీవు మా తోడున్నాడు. నదిలలో పడి వెళ్ళినప్పుడు అది మా మీదే పొర్లు పారవు. అగ్గి మధ్యలో ఒకవేళ నడిచవలసినది వచ్చినా కూడా అగ్ని జ్వాలలు మమ్మల్ని కాల్చవు. ఇదన్నీ మనకు ఆనందకరముగా తండ్రి మీరు మార్చి శ్రేష్ఠ ఐశ్వర్యముగా మార్చినందుకు మీకు స్తోత్రం. మార్చేసి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు. ఈ దినము నాతో కలిసి ఈ పరిశుద్ధమైన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబ పరిస్థితి మీకు తెలుసు నాయనా. వాళ్ళు ఒక్కవేళ శ్రమ కలిగి బాధ కలిగి ఉండినట్లయితే అన్నిటి నుంచి ఇప్పుడే వాళ్ళకు విడుదల కలుగున గాక అని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ మంచి కోరికలన్నీ చెరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మంచి ఆశతో, ఐక్యతతో, ప్రేమతో, శ్రేష్ఠ దీవెనలతో, ఐశ్వర్యంతో, ఆనందంతో ప్రియమైన వారందరినీ నడిపించమని మాకిచ్చిన సమస్తమునని మీ మహిమైశ్వర్య చేతికి సమర్పిస్తుండగా, మీ సర్వధాన సంపదల చేతికి సమర్పిస్తుండగా, ఉన్నతమైన బహుమాన చేతికి సమర్పిస్తుండగా, మీ ప్రియబిడలైనటువంటి మా ద్వారా ఈ శ్రేష్ఠ ఉదయకాల ఆశీర్వాద ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడల ద్వారా, కుటుంబం ద్వారా ఘనతా మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిని వినేందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సంతోషముగా ఉండాలి, సంతృప్తితో ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.